తెలుగుదేశం పార్టీ బ్రతుకున్నంత కాలం బ్రతికి ఉన్నంత కాలం నేను తెలుగుదేశం పార్టీలోనే ఉంటాను అంటూ సంచలనమైన కామెంట్స్ చేసినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి కామెంట్స్ చేయడంతో ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో షాక్కి గురైపోతూ ఉన్నారట. మరి దీనికి సంబంధించినటువంటి విషయాలేంటో ఇప్పుడైతే పూర్తిగా తెలుసుకుందాం. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది. ఆస్కర్ని సంపాదించుకోవడం మాత్రమే కాకుండా తెలుగు ఇండస్ట్రీని ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతలు వచ్చేలాగా చేశాడు. మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ కూడా చాలా గ్రాండ్గా ఇస్తున్న నేపథ్యం తెలిసిందే. ఇప్పటికే ఈయన యొక్క అద్భుతమైన సినిమా టీజర్ కూడా రిలీజ్ అవ్వడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ని సైతం షేక్ చేసింది. వార్ 2 టీజర్ అంటేనే ప్రతి ఒక్కరూ షేక్ అయిపోతూ ఉన్నారు. అయితే మరి అలాంటి యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగంలోకి వస్తాడు, అసలు తను రాజకీయ రంగంలోకి వచ్చే అవకాశాలు అసలు ఏమీ లేవా అంటూ అందరూ కూడా ఎంతగానో ఆలోచనలు పడ్డారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మాట్లాడుతూ, నేను టీడీపీ పార్టీ ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు టీడీపీ పార్టీతో మాత్రమే బ్రతుకుతాను. టీడీపీ పార్టీలో నా జీవం ఉంది. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ పార్టీ రంగంలో నేను తిరగలేకపోతున్నాను. నా కట్టె కాలేంత వరకు నేను ఆ పార్టీలోనే ఉంటాను, ఆ పార్టీతోనే ఉంటాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు జూనియర్ ఎన్టీఆర్. అయితే మరి జూనియర్ ఎన్టీఆర్ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు విన్న టీడీపీ నేతలందరూ కూడా జూనియర్ ఎన్టీఆర్ త్వరగా టీడీపీ పార్టీ రంగంలోకి అడుగుపెట్టాలని, తన తాతగారి యొక్క వైఖరితో ముందుకు సాగాలని కోరుకుంటున్నామంటూ చెప్తూ ఉన్నారట. దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలు కాస్త రాజకీయ రంగంలో హాట్ టాపిక్గా మారుతున్నాయట.